హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఈరోజు వచ్చింది. సో ఎస్బీఐ పీఓ 2026 నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ అయిపోయింది. చాలామంది ఆస్పిరెంట్స్కి ఎస్బీఐ పీఓ అనేది ఒక డ్రీమ్ నోటిఫికేషన్, ఎందుకంటే ఆ ఎగ్జామ్ ద్వారా ఒక మంచి బ్యాంకింగ్ కెరియర్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఈ వీడియోలో మనం ఎస్బీఐ పీఓ 2026 నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ స్టెప్ బై స్టెప్గా తెలుసుకుందాం. నేను కవర్ చేయబోయే టాపిక్స్ ఏంటి అంటే టోటల్ వేకెన్సీస్ ఏంటి, అప్లికేషన్ స్టార్ట్ ఏంటి, లాస్ట్ డేట్ ఏంటి, ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఏజ్ లిమిటు, ఎగ్జామ్ ప్యాటర్న్, సెలక్షన్ ప్రొసీజర్, కొత్తగా ఏమైనా చేంజెస్ ఉన్నాయా అనేటటువంటివి అన్నీ చెప్తాను. కానీ ప్రిపరేషన్ స్ట్రాటజీ వీడియో, అప్లికేషన్ ఎలా అప్లై చేసుకోవాలి అనేటటువంటివి డిఫరెంట్ వీడియోస్గా చేద్దాం. సో ఎస్బీఐ పీఓ నోటిఫికేషన్లో మనకి 3 టైప్స్ అన్నమాట సెలక్షన్ ప్రొసీజర్. అవేంటి అంటే ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ అండ్ మెయిన్స్ ఎగ్జామ్ అండ్ సైకోమెట్రిక్, గ్రూప్ డిస్కషన్ అండ్ ఇంటర్వ్యూ. ఇది మొత్తం ఫేజ్ 3 అనమాట. సో ప్రిలిమినరీ ఎగ్జామ్స్ వచ్చేసి ఆగస్ట్ అని చెప్తున్నారు అండ్ మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసి సెప్టెంబర్. సో మనకి ఎగ్జాక్ట్ డేట్ అనేవి మెన్షన్ చేయలేదు. సో మనకి ఎగ్జామ్ నోటిఫికేషన్ లాస్ట్ డేట్ అయిపోయేలోపు మనకి ఎగ్జామ్ డేట్ అయితే మెన్షన్ చేస్తారు. మీరు ఆగస్ట్ అంటే ఆగస్ట్లో ఏ డేట్ ఇచ్చినా సరే ఎగ్జామ్కి రెడీగా ఉండాలి. సో నెక్స్ట్ ఇప్పుడు ఏంటి అంటే వేకెన్సీస్ గురించి మాట్లాడుకుందాం. వేకెన్సీస్ ఎలా ఉన్నాయి అంటే టోటల్ 1500 వేకెన్సీస్ అనమాట. లాస్ట్ ఇయర్ కంపేర్ చేసినప్పుడు ఈ ఇయర్లో కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. సో టోటల్గా ఎస్సీ కేటగిరీస్ వచ్చేసి 234 అండ్ ఎస్టీ కేటగిరీ వచ్చేసి 144, ఓబీసీ 390 అండ్ ఈడబ్ల్యూఎస్ 144, అన్రిజర్వ్డ్ వచ్చేసి 588. టోటల్ 1500 వేకెన్సీస్. బ్యాక్వర్డ్ వేకెన్సీస్ అనేటటువంటివి ఏమీ లేవు, రెగ్యులర్ వేకెన్సీసే మెన్షన్ చేశారు. సో నెక్స్ట్ ఏంటి అంటే ఎగ్జామ్ డేట్స్. అంటే మీకు టెంటేటివ్ డేట్స్ ఎప్పుడు ఇచ్చారు అప్లై చేసుకోవడానికి? జూన్ 18th నుంచి జూలై 8th వరకు, అంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ డేట్స్ అనమాట ఇవి. ఓకే, ఈ డేట్స్లోనే మీరు అప్లై చేసుకోవాలి అండ్ ఈ డేట్స్లోనే పేమెంట్ చేసుకోవాలి. కొన్ని నోటిఫికేషన్స్లో లాగా ఒక డేట్కి అప్లికేషన్ చేసి నెక్స్ట్ 2-3 డేస్ అనేటటువంటి ఓన్లీ పేమెంట్కి మాత్రమే ఉంటాయి. ఇప్పుడు అలా కాదు, ఇందులో అలా కాదు. సో మీరు ఐబీపీఎస్ వెబ్సైట్లో ఓపెన్ చేసుకునేటప్పుడు జూన్ 18th అంటే ఈ రోజు నుంచి జూలై 8th వరకు ఆన్లైన్ చేసుకోవాలి. అప్లికేషన్ చేసిన వెంటనే పేమెంట్ చేసుకోవాలి. ఆ తర్వాత జూలై 2nd వీక్ కానీ 3rd వీక్ కానీ మీకు ప్రిలిమినరీ కాల్ లెటర్స్ అనేటటువంటివి రిలీజ్ అయిపోతాయి. ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామ్స్ అనేటటువంటివి ఎప్పుడు చెప్పారు? ఆగస్ట్. సో ఐ థింక్ ఆగస్ట్ 3rd వీక్ కానీ 4th వీక్ కానీ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. లైక్ ఇప్పుడు చూడండి, జూన్లో ఫస్ట్ హాఫ్ అంటే లాస్ట్ 10 days మిగిలినప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అంటే మనకి టైం మొత్తం జూలై ఇచ్చారు, అంటే 1 month టైం ఉన్నట్టు, ప్లస్ ఈ 10 days మొత్తం 40 days టైం ఉంటుంది. అంటే ఆగస్ట్లో మేబీ 1st వీక్ పెట్టచ్చు, 2nd వీక్ పెట్టచ్చు, 3rd వీక్ పెట్టచ్చు అండ్ 4th వీక్ పెట్టచ్చు. సో ఆగస్ట్లో ప్రిలిమినరీ ఎగ్జామ్ అండ్ ఆగస్టు తర్వాత మనకి వితిన్ 1 monthలో 1 month అని కూడా చెప్పడానికి లేదు. ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి సెప్టెంబర్. ఇఫ్ ఇన్ కేస్ చూడండి, ఆగస్ట్ లాస్ట్ వీక్లో మీకు ప్రిలిమినరీ ఎగ్జామ్ పెట్టారనుకోండి, సెప్టెంబర్ 1st వీక్లో మీకు మెయిన్స్ ఎగ్జామ్ పెట్టారనుకోండి, టైం ఎక్కడ ఉంటుంది? హార్డ్లీ 1 వీక్ మాత్రమే టైం ఉండొచ్చు. ఎందుకంటే ప్రతి ఎగ్జామ్లో 1 month టైం ఇవ్వరు. ప్రిలిమినరీ రిజల్ట్ ఇవ్వకుండా కూడా డైరెక్ట్గా మెయిన్స్ కాల్ లెటర్స్ పంపించేసి ఎగ్జామ్ డేట్ పలానా అని మెన్షన్ చేస్తారు. సో ప్రిలిమినరీ ఎగ్జామ్స్కి మెయిన్స్ ఎగ్జామ్కి టైం చాలా ఉండదు. 10 days ఉండొచ్చు, 1 week ఉండొచ్చు, 5 days ఉండొచ్చు, 1 month ఉండొచ్చు. ఓకే, రిజల్ట్స్ వచ్చేసి సెప్టెంబర్ అండ్ అక్టోబర్లో అలా ఉండే ఛాన్సెస్ అయితే ఉండింది. సైకోమెట్రిక్ టెస్ట్ వచ్చేసి అక్టోబర్, నవంబర్ అని మెన్షన్ చేశారు. ఇంటర్వ్యూ కూడా నెక్స్ట్ సేమ్ అదే చెప్పారు. ఫైనల్ రిజల్ట్ కూడా నవంబర్, డిసెంబర్ ఆ టైంలో చెప్పారనమాట. ఓకే, ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఏజ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అంటే మీకు 21 years నుంచి 30 years వరకు. ఇక్కడ ఒక డేట్ మెన్షన్ చేశారు చూడండి, 2026 ఏప్రిల్ 1 లోపు ఆ ఏజ్ ఆ టైంకి మీకు 30 years ఉండాలి. ఎబో 30 years అనేటటువంటివి ఉండకూడదు. ఓకే, లీస్ట్ ఎగ్జామ్ వచ్చేసి 21 years అండ్ నెక్స్ట్ వచ్చేసి 30 years అనమాట. మీకు ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు డేట్ ఆఫ్ బర్త్ 2005 ఏప్రిల్ బిఫోర్ ఉండకూడదు, ఆ తర్వాత ఉండకూడదు అండ్ 1996 ఏప్రిల్ 2 దీనికన్నా ముందు ఉండకూడదు అనమాట. సో నార్మల్గా ఏజ్ రిలాక్సేషన్ అనేటటువంటిది ఉంటుంది. సో ఓబీసీ వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్ అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ అండ్
డిజబిలిటీ పర్సన్స్కి వచ్చేసి ఇక్కడ మెన్షన్ చేసినటువంటి వాళ్ళకనమాట. అంటే డిజబిలిటీ పర్సన్స్ కూడా అందులో ఉన్నటువంటి కేటగిరీని బట్టి 10 years, 13 years, 15 years ఇలా ఉంటుంది. అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి మాత్రం 5 years ఏజ్ రిలాక్సేషన్. నెక్స్ట్ మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి? ఎనీ డిగ్రీ. ఓకే, ఎనీ డిగ్రీ అనమాట. మీకు ఇక్కడ ఒక మెన్షన్ చేశారు, అంటే ఫైనల్ ఇయర్ కానీ ఫైనల్ సెమిస్టర్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ గ్రాడ్యుయేషన్ లాస్ట్ ఇయర్లో ఉన్న వాళ్ళు ఈ ఎగ్జామ్కి ఎలిజిబుల్ అంటే ఇక్కడ ఒక మెన్షన్ చేశారు చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్. మీకు 2026 September 30, 2026 September 30 కల్లా మీకు డిగ్రీ కానీ గ్రాడ్యుయేషన్ కానీ మీరు ఏదైతే కంప్లీట్ చేయబోతున్నారో దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఈ డేట్ కన్నా ముందు మీ చేతిలో ఉండగలిగితే మీరు దీనికి ఎలిజిబుల్. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఫైనల్ ఇయర్ అనుకోండి, ఫైనల్ ఇయర్లో మాత్రం మీరు ఎగ్జామ్స్ రాస్తున్నారు. కొంతమందికి మార్చ్లో జరుగుతాయి, కొంతమంది ఏప్రిల్ జరుగుతాయి, కొంతమందికి మే జరుగుతాయి. మీరు ఎవరైతే ఫైనల్ ఇయర్లో ఉంటారో మీ కంప్లీట్ పాస్ అయినటువంటి డిగ్రీ సర్టిఫికేట్ ఆర్ బీటెక్ సర్టిఫికేట్ ఆర్ ఎనీ డిగ్రీ సర్టిఫికేట్ అనేది 2026 September 30 కల్లా మీ చేతిలో ఉండేటట్లయితే మీరు దీన్ని అప్లై చేసుకోవడానికి ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. సో క్యాండిడేట్ హ్యావింగ్ ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ సర్టిఫికేట్ షుడ్ ఎన్ష్యూర్ ద డేట్ ఆఫ్ అ పాసింగ్ బిఫోర్ 30 September 2026. ఆ డేట్ కన్నా మనకి పాస్ డేట్ అనేటటువంటిది ముందు ఉండాలి. అంటే క్వాలిఫికేషన్స్ మెడికల్ కానీ, ఇంజనీర్ కానీ, చార్టెడ్ అకౌంట్ కానీ, కోస్ట్ అకౌంట్ కానీ వీళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబుల్. ఓకే, మీకు ఇక్కడ కొన్ని ఎలిజిబిలిటీస్ ఇస్తారు. ఇఫ్ ఇన్ కేస్ మీరు డిజబిలిటీ పర్సన్స్ అయితే, బ్లైండ్నెస్ కానీ, లో విజన్ కానీ, హియరింగ్ ఇంపైర్డ్ కానీ మీకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇక్కడ కొన్ని వాల్యూస్ ఉంటాయి. మీకున్నటువంటి కండిషన్స్ని, నోటిఫికేషన్లో ఉన్నటువంటి వాల్యూస్ని చెక్ చేసుకొని దానికి అనుగుణంగా మీరు అప్లై చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే చేంజెస్ జరిగాయి. 2026 నోటిఫికేషను బిఫోర్ నోటిఫికేషన్ కన్నా చేంజెస్ జరిగింది ఏంటి అంటే అన్రిజర్వ్డ్ పర్సన్స్కి, అంటే ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ కేటగిరీ అంటే ఓసీ వాళ్ళకి మీరు ఇక్కడ చూస్తుంది ఏంటి అంటే 6 పర్మిషన్స్ అనమాట. అంటే నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ మెయిన్స్కి మీకు రెస్ట్రిక్షన్స్ పెట్టారు, ఓన్లీ 6 అటెంప్ట్స్. ఇది లాస్ట్ ఇయర్ కన్నా ఇంప్రూవ్ అయింది. నెక్స్ట్ ఓబీసీ వాళ్ళకి 9 నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ అనమాట. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి నో రిస్ట్రిక్షన్స్. మళ్ళీ చెప్తున్నా, ఎవరైతే మెయిన్స్ ఎగ్జామ్కి అటెండ్ అవుతారో వాళ్ళు మాత్రమే నెంబర్ ఆఫ్ అటెంప్ట్ కౌంట్ ఉంటుంది. ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాసినటువంటి వాళ్ళకి కౌంట్ అనేటటువంటిది ఉండదు. ఇక్కడ చూడండి, అపియరింగ్ ఇన్ ఎ మెయిన్స్ ఎగ్జామ్ విల్ బీ కండక్టెడ్ యాజ్ ఎ ఛాన్స్, అపియరింగ్ ఇన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ విల్ నాట్ బీ కౌంటెడ్ యాజ్ ఎ ఛాన్స్. ఎవరైతే ప్రిలిమినరీ ఎగ్జామ్ రాస్తారో వాళ్ళు కౌంట్ కాదు, మెయిన్స్ ఎగ్జామ్ రాసినటువంటి వాళ్ళు మాత్రమే మీకు కౌంట్. మీకు ఆల్రెడీ ఎవరైతే మెయిన్స్ ఎగ్జామ్కి అటెండ్ అవుతారో ఓసీ వాళ్ళకి 6 అటెంప్ట్స్, ఓబీసీ వాళ్ళకి 9 అటెంప్ట్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి నో రెస్ట్రిక్షన్. ఇక్కడ ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్లో మీరు ఇఫ్ ఇన్ కేస్ ఆల్రెడీ చాలా రోజుల బట్టి, చాలా సంవత్సరాలు బట్టి ఇక్కడ ఉన్నటువంటి అటెంప్ట్స్ దాటారనుకోండి, అంటే కొంతమంది 6-7 years నుంచి పాపం ప్రిపేర్ అవుతూ ఉంటారు, వాళ్ళు మెయిన్స్ ఈ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ దాటిపోతే మళ్ళీ మీరు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అనేటటువంటిది కాదు. నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫీజ్ అనేటటువంటివి నాన్ రిఫండబుల్. అంటే 750 rupees ఫర్ అన్రిజర్వ్డ్ కేటగిరీస్, అంటే ఓసీ ఓబీసీ వాళ్ళకి 750 rupees అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అప్లికేషన్ ఫీజ్ అనేటటువంటిది లేదు. ఓసీ ఓబీసీ వాళ్ళు ఇఫ్ ఇన్ కేస్ మీరు అప్లికేషన్ ఫీజ్ అనేటటువంటిది పేమెంట్ చేస్తే మీకు అది నాన్ రిఫండబుల్. అంటే రైల్వేలో ఎలా అయితే రిఫండ్ ఉంటుందో బ్యాంకింగ్లో మీకు ఇట్ విల్ నాట్ బి రిఫండెడ్ అనమాట. నెక్స్ట్ ఇప్పుడు సెలక్షన్ ప్రొసీజర్లో ఫస్ట్ స్టెప్ ఏంటి? ప్రిలిమినరీ ఎగ్జామ్. ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేటటువంటిది ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది, 100 మార్క్స్కి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇందులో 3 సెక్షన్స్ ఉంటాయి: ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ ద రీజనింగ్ ఎబిలిటీ. ఇంగ్లీష్కి వచ్చేసి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 40, మీకు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ చేంజ్ అయింది. అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 30, రీజనింగ్ ఎబిలిటీ 30. ఇంతకుముందు ఎలా ఉండేది? క్వాంట్ 35, రీజనింగ్ 35, ఇంగ్లీష్ 30. గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్ 40 మార్క్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 30 మార్క్స్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ 30 మార్క్స్. దీనికి
సెక్షనల్ టైమింగ్ ఉంటుంది 20 మినిట్స్ 20 మినిట్స్ 20 మినిట్స్. ఓవరాల్గా 1 అవర్ ఎగ్జామ్, 100 మార్క్స్, 40 క్వశ్చన్స్, 30 క్వశ్చన్స్ అండ్ 30 క్వశ్చన్స్. ఓకే, సెక్షనల్ కట్ ఆఫ్ అనేటటువంటిది ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. దేర్ విల్ బీ నో సెక్షనల్ కట్ ఆఫ్ ఇన్ అ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. అంటే మీరు ప్రిలిమినరీ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఇంగ్లీష్కి కానీ, క్వాంట్కి కానీ, రీజనింగ్ ఎబిలిటీకి కానీ ఎలాంటి సెక్షనల్ కట్ ఆఫ్ లేదు అని చెప్తున్నారు. సెక్షనల్ కట్ ఆఫ్ లేదు కదా అని చెప్పి మీరు రీజనింగ్లో, క్వాంట్లో 30, 60 మార్క్స్ తెచ్చుకుంటాను, కట్ ఆఫ్ 50 ఉంటే సరిపోతుంది, అలా కాదు. ఈక్వల్ ప్రియారిటీ ఇవ్వాలి. ఓకే, అన్ని సెక్షన్స్లోనూ మార్క్స్ వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుంటారు. మీకు సెక్షనల్ కట్ ఆఫ్ లేదు కదా అని చెప్పి ఏ సెక్షన్ని వదలడానికి వీల్లేదు. ఓకే, ఫేజ్ 2 వచ్చేసి మెయిన్స్ ఎగ్జామినేషన్ ఆన్లైన్లోనే కండక్ట్ చేస్తారు. ఓవరాల్గా 200 మార్క్స్కి ఉంటుంది. డిస్క్రిప్టివ్ వచ్చేసి 30 మార్క్స్కి ఉంటుంది అన్నమాట. ఓకే, మెయిన్స్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. మీకు 3 అవర్స్ టైం ఉంటుంది మెయిన్స్ ఎగ్జామ్ రాయడానికి. ఇందులో మొత్తం 4 సెక్షన్స్ ఉంటాయి, దానికి 200 మార్క్స్. ఆ తర్వాత మీకు ఎక్స్ట్రా 30 మినిట్స్ టైం ఇచ్చిన తర్వాత మీకు డిస్క్రిప్టివ్ పేపర్ ఉంటుంది. అందులో మీకు మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయని చెప్పడం కోసం ఈమెయిల్స్ లేదా ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చి దానికి రిలేటెడ్ అనాలిసిస్ రాయమని చెప్తారు. లేదా ఏదైనా ఒక రిపోర్టింగ్ రైటింగ్ కానీ, లేకపోతే టైపింగ్ టెస్ట్ కానీ, ఒక లెటర్ రాయమంటారా, మెయిల్ చేయమంటారా అనేటటువంటిది ఉంటుంది. అందులో 3 క్వశ్చన్స్ ఉంటాయి. మీరు ఏవైనా సరే ఈమెయిల్స్ కానీ ఇలా సెక్షన్ వైజ్ ఇచ్చినప్పుడు 3 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్కులు ఉంటాయి, 30 నిమిషాల టైం. టోటల్ 230 మార్క్స్ అండ్ 230 మార్క్స్. టైం వచ్చేసి 3 గంటల 30 నిమిషాలు. ఇది ఫేజ్ 2. ఫేజ్ 1 100 మార్క్స్ అండ్ ఫేజ్ 2 వచ్చేసి 230 మార్కులు. ఒకటి ప్రిలిమినరీ మెయిన్స్ అయిపోయిన తర్వాత మీరు ఎవరైతే మెయిన్స్ ఎగ్జామ్కి క్వాలిఫై అవుతారో ఇక్కడ చూడండి, సెక్షనల్ కట్ ఆఫ్ ఇన్ ఎ మెయిన్స్ ఎగ్జామినేషన్. ఈచ్ క్యాండిడేట్ విల్ హ్యావ్ టు స్కోర్ ఏ మినిమం క్వాలిఫైయింగ్ స్కోర్ ఇన్ ఈచ్ టెస్ట్ ఆర్ ఎ సెక్షన్. అంటే సెక్షనల్ కట్ ఆఫ్ అనేటటువంటిది మెయిన్స్ ఎగ్జామ్లో ఉంటుంది. మినిమం అగ్రిగేట్ క్వాలిఫైయింగ్ స్కోర్ అనేటటువంటిది మీరు అప్లై చేసిన దాన్ని బట్టి వాళ్ళు షార్ట్ లిస్ట్ చేస్తారనమాట. పెనాల్టీ ఉంటుందా అంటే ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామ్కి, మెయిన్స్ ఎగ్జామినేషన్కి రెండిటికి కూడా నెగిటివ్ స్కోరింగ్ అనేటటువంటిది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సైకోమెట్రిక్ టెస్ట్ తర్వాత మీకు గ్రూప్ డిస్కషన్స్ అనేటటువంటివి ఉంటాయి. గ్రూప్ డిస్కషన్స్లో 20 మార్క్స్ అండ్ ఇంటర్వ్యూలో 30 మార్క్స్, టోటల్ వచ్చేసి 50 మార్క్స్ అనమాట. ఇందులో కూడా వాళ్ళు డిసైడ్ చేసినటువంటి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేటటువంటివి ఉంటాయి. ఫైనల్ సెలెక్షన్ ఎలా ఉంటుంది? ఫేజ్ 1 అవ్వాలి, ఫేజ్ 2 అవ్వాలి. కానీ ఫేజ్ 2, ఫేజ్ 3 రెండు కూడా సపరేట్గా మీరు క్వాలిఫై అవ్వాలి. మెయిన్స్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి ఇంటర్వ్యూకి సెలెక్ట్ అవ్వకపోతే మీరు జాబ్ తెచ్చుకోవడం అనేది కష్టం అవుతుంది. ఓకే, మీరు ఫేజ్ 3 ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు మాత్రమే ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఉంటారు. నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామినేషన్ రిటర్న్ టెస్ట్లో 230 మార్కులు అని చెప్పాను. దాన్ని ఏం చేస్తారు? 75కి నార్మలైజ్డ్ మార్క్స్గా తీసుకొస్తారు. అండ్ గ్రూప్ డిస్కషన్స్ ఇంటర్వ్యూలో టోటల్ 50 మార్క్స్, దీన్ని 25 మార్క్స్గా తీసుకొస్తారు. దీన్ని మొత్తం నార్మలైజేషన్ చేసి ఓవరాల్గా 100 మార్క్స్కి ఎంత వచ్చింది అని మాత్రమే ఫైనల్ రిపోర్ట్లో ఇస్తారనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేటటువంటివి ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడైనా పెట్టుకుని రాయొచ్చు. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను కర్ణాటకలో ఉంటున్నాను కాబట్టి అంటే నా అడ్రస్, నా ఓన్ స్టేట్, ఇప్పుడు నేను ఏపీ, తెలంగాణ అనుకోండి, నేను ఎక్కడున్నా కానీ నా నియరెస్ట్ సెంటర్ ఎక్కడున్నా కానీ నేను పెట్టుకొని రాసుకోవచ్చు. ఎవరి ప్లేస్లో వాళ్ళే పెట్టుకోవాలి అంటే లైక్ ఆర్ఆర్బీస్ అయితే వాళ్ళ స్టేట్లో వాళ్ళే అప్లై చేసుకుని వాళ్ళ ఎగ్జామ్ సెంటర్ పెట్టుకోవాలి. బట్ ఎస్బీఐకి అలా కాదు. మీరు ఎక్కడ ఎందుకంటే ఇది ఓవరాల్ కదా, మీరు ఎక్కడైనా ఎగ్జామ్ సెంటర్ పెట్టుకొని రాసుకోవచ్చు. అండ్ హౌ టు అప్లై, ఈ రోజు నుంచి జూలై 8 వరకు అప్లై చేసుకోవాలి. మీకు ఇక్కడ అప్లికేషన్ ప్రొసీజర్ అని చెప్పి ఒకటి ఇస్తారనమాట. ఇందులో మీకు గైడ్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేటటువంటివి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మీరు అసలు అప్లై చేయాలంటే మీకు అసలు ఏమేం కావాలి? మీకు ఫస్ట్ ఒక ఫోటోగ్రాఫ్ కావాలి, సిగ్నేచర్, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. నేను మళ్ళీ ఒక వీడియో చేస్తా ఎలా అప్లై చేసుకోవాలి అని.
ఫస్ట్ టైం అప్లై చేసేటటువంటి వాళ్ళు ఇక్కడ రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ ఫీజ్ అని కనిపిస్తుంది కదా, ఈ యాంగ్సింగ్చర్ 2లో ఇక్కడ 2 లైన్స్ కనిపిస్తున్నాయి. ఈ 3 లైన్స్లో యాజ్ ఇట్ ఈజ్ మీరు ఒక పెన్ అండ్ పేపర్ మీద తీసుకుని నీట్గా రాసుకొని నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ ప్లేస్లో నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్లో మీ డేట్ ఆఫ్ బర్త్ ఇది రాసుకొని ఇక్కడ ఏమైతే ఇన్ఫర్మేషన్ ఉండిందో ఇదే ఇన్ఫర్మేషన్ మీరు నీట్గా రాసుకొని పెట్టుకోండి. అండ్ దానికోసం లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ని మీరు రెడీగా పెట్టుకోవాలి. నెక్స్ట్ మీకు ఇంకొక విషయం చెప్పాలి. ఫస్ట్ టైం రాసేటటువంటి వాళ్ళు మీకు ప్రిలిమినరీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కాల్ లెటర్స్ని ఏ ఎగ్జామ్ సెంటర్లోనూ ఏ ఇన్విజిలేటర్ వాటిని కలెక్ట్ చేసుకోరు. మీరు ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత ఫోటో అటెస్టెడ్, స్టాంప్ అటెస్టెడ్ అండ్ ఐడి జిరాక్స్ అటెస్టెడ్ చేసినటువంటి కాల్ లెటర్ ఏదైతే ఉంటుందో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత దాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. మీరు మళ్ళీ ప్రిలిమినరీ ఎగ్జామ్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఎవరైతే మెయిన్స్కి సెలెక్ట్ అవుతారో అంటే మెయిన్స్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తారో ప్రిలిమినరీ కాల్ లెటర్తో పాటు మెయిన్స్ కాల్ అంటే 2 కాల్ లెటర్స్ని మీరు ఎగ్జామ్ సెంటర్లో మీరు అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ప్రిలిమినరీ హాల్ టికెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వాళ్ళు తీసుకోరండి, మీకే తిరిగి ఇచ్చేస్తారు. మీరు జాగ్రత్తగా పెట్టుకోవాలి. మెయిన్స్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఆ 2 కాల్ లెటర్స్ని తీసుకెళ్ళి అక్కడ సబ్మిట్ చేయాలి. మర్చిపోవడం లాంటివి మాత్రం చేయొద్దు. వన్స్ మీరు ప్రిలిమినరీ హాల్ టికెట్ తీసుకెళ్ళకపోతే మిమ్మల్ని ఎగ్జామ్ గేట్ లోపలికి కూడా రానివ్వరు. ఎవరైతే క్యాండిడేట్స్ అనేటటువంటి వాళ్ళు ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నటువంటి వాళ్ళు కానీ, పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్లో వర్క్ చేసేవాళ్ళు కానీ, నార్మలైజ్డ్ బ్యాంక్స్ అండ్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో వర్క్ చేసేవాళ్ళు మీ ఆర్గనైజేషన్స్ నుంచి ఎన్ఓసి సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత మాత్రమే మీరు ఎగ్జామ్కి అప్లై చేయాల్సి ఉంటుంది. అంటే ఎన్ఓసి సర్టిఫికేట్ అనేటటువంటి వాళ్ళు మీరు ఇంటర్వ్యూ టైంలో మీరు అక్కడ సబ్మిట్ చేయాలి. సో ముందు మీరు ఈరోజే నోటిఫికేషన్ రిలీజ్ అయింది కాబట్టి ఎన్ఓసి అప్లై చేయండి. ఇది కొత్త వాళ్ళకి జస్ట్ ఇన్ఫర్మేషన్, ఆల్రెడీ వాళ్ళకి తెలిసే ఉంటుంది. మీరు ఈ ఎగ్జామ్ నోటిఫికేషన్స్లో మీకు ఎలాగా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, నేను అంతా క్లారిఫై చేస్తాను. మీకు ఇక్కడ ప్రతి స్టేట్లో ప్రిలిమ్స్కి కొన్ని ఎగ్జామ్ సెంటర్స్ ఉంటాయి అండ్ మెయిన్స్కి ఇస్తారు. ఫర్ సపోజ్ ఇప్పుడు ఏపీలో ఒక 8-9 ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయనుకోండి. ఈ ప్రతి ఒక్క ఎగ్జామ్ సెంటరు మళ్ళీ మెయిన్స్ ఎగ్జామ్ సెంటర్స్కి రిఫర్ చేయాలని ఏం లేదు. సో మీరు ప్రిలిమినరీ ఎగ్జామ్కి మెయిన్స్ ఎగ్జామ్కి సెంటర్స్ ఏమున్నాయని అప్లికేషన్స్లోనే ఉంటుంది అప్లై చేసేటప్పుడు. సో డోంట్ వరీ. ఇది ఎస్బీఐ PO 2026 నోటిఫికేషను. మంచి నోటిఫికేషన్. వేకెన్సీస్ లాస్ట్ ఇయర్ కన్నా ఎక్కువగానే ఉన్నాయి. మీరు ఎలా అప్లై చేసుకోవాలని కానీ లేకపోతే ఎస్బీఐ PO ఫస్ట్ టైం ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి అండ్ ఎలా అప్లై చేసుకోవాలి అని కంప్లీట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ వీడియో అయితే చేస్తాను. సో ఇది కంప్లీట్ ఎస్బీఐ PO నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ. సో తెలుగులో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో లేకపోతే ఫస్ట్ టైం నోటిఫికేషన్ చూస్తున్నటువంటి వాళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అనదర్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.